మళ్ళీ ఇదే కొట్టాలనిపిస్తుంటే మాకు వేరియేషన్ కూడా అంత బాగుంది కాబట్టి రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి. అన్న మా దగ్గర ఇప్పుడు ఏకోలెక్స్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఎలా ఉందన్న? అంతకు ముందు దోమ, పచ్చదోమ, పురుగు, చెట్టు అంతా మందం ఉండే. ఇది కొట్టిన తర్వాత చెట్టు వచ్చేసి నీటికి వచ్చింది, ఆకు చెట్టు కానీ బాగా పెరిగింది. ఒక జానెట్ పైన మూరు పెరిగింది, జానెట్ ఏముంది మూరు పెరిగింది, ఆకు కూడా లేతగా ఉంది. ఆకు లేతగా ఉంది, చెట్టు చాలా స్మూత్ గా ఉంది. పచ్చదనం కూడా బాగా వచ్చింది. పచ్చదనం కానీ ఏమి ఇప్పుడు చాలా నార్మల్ గా ఉంది చెట్టు ఈ మందు కొట్టిన తర్వాత. ఏకోలెక్స్ జీవశక్తి కొట్టడం వల్ల మీ చెట్టు యొక్క పుష్కలంగా ఆరోగ్యంగా పెరిగింది. రిజల్ట్ అయితే బాగుంది కదా, రిజల్ట్ నెంబర్ 1 వచ్చింది. ఏకోలెక్స్ జీవశక్తి దిగుబడి కూడా బాగా వస్తుంది కదా మీకు. ఇప్పుడు కూడా మీరు చూసినారు కదా, కాయలు కూడా బాగా పట్టాయి, ఆకు కూడా బాగా నీట్ షైనింగ్ గా ఉంది. మొత్తం ఎన్ని ఎకరాలు కొట్టినా స్ప్రే? మొత్తం 6 ఎకరాలు కొట్టినారు. 6 ఎకరాలు ఇలాగే ఉంది కదా, ఎక్కడ ఏమి రిమార్క్ లేదు. ఇవి రెండే కదా మీరు కొట్టింది? ఓకే అన్న, బాగుంది అన్న రిజల్ట్, చాలా బాగుంది. మళ్ళీ ఇదే కొట్టాలనిపిస్తున్నా మాకు వేరియేషన్ కూడా అంత బాగుంది కాబట్టి రిజల్ట్ బాగా వచ్చింది. ఎక్కడ తీసుకున్నారన్న మీరు? మేము ఇక్కడ వచ్చేసి ధ్యానకొండలో తీసుకున్నాం. ధ్యానకొండలో బీరప్ప స్వామి ఫర్టిలైజర్స్ లో. తోట రైతులు కూడా ఉన్నారు అన్న, దేవదాస్ అన్న పక్కలో కూడా తోట రైతులు కూడా ఉన్నారు అన్న. మీరు కూడా చూసినారు కదా, ఎలా ఉంది అన్న రిజల్ట్? అయితే బాగుంది, చెట్టు కానీ నీట్ గా వచ్చింది, ఆకు చాలకుంది, దోమగేమో దోమగీమ ఏం లేదు కదా, ఏం లేదు, దోమ లేదు, పెయిన్ లేదు. బాగుంది కదా, బాగుంది, రిజల్ట్ బాగా వచ్చింది. ఏకోలెక్స్ జీవశక్తి ఇది స్ప్రే చేయడం వల్ల రైతులకు కూడా బాగా ఆనందకరంగా ఉంది. వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు, రిజల్ట్ బాగుందని కూడా చెప్తున్నారు అన్న వాళ్ళు.